హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే కీరా జ్యూసు నెక్స్ట్ క్యారెట్ జ్యూసు రెండు జ్యూసులు తయారు చేసి చూపిస్తున్నాను సింపుల్గా. ఒకసారి చూడండి. నేను కీరాని పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇది చాలా మంచిది. ఈ జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కానీ నెక్స్ట్ రక్తహీనత ప్రాబ్లమ్స్ ఉన్నవారు కానీ ఫేస్ గ్లో కూడా వస్తుంది. చాలా మంచిది ఇది. నెక్స్ట్ అందులోనే 1 స్పూన్స్ వరకు బెల్లం పౌడర్ కూడా వేసుకుంటున్నాను. మొత్తం గ్రైండ్ చేసుకుందాం. మొత్తం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటే ఇలా వస్తుంది. చూడండి, మనం అది కొంచెం వడపోసుకుందాం. పైన ఏదైనా పల్పు లాగా ఉంటే అది రిమూవ్ చేసుకోవడానికి బాగుండిద్ది కదా. నెక్స్ట్ చూడండి, నేను అంతా కొంచెం పిండిదాం. అందులో కూడా జ్యూసెస్ ఉంటుంది కావున చూడండి, నేను పిండి ఒక గ్లాస్లో వేసుకుంటున్నాను. కొంచెం గట్టిగా పిండండి, అందులో ఏమైనా జ్యూస్ మిగిలితే వచ్చేస్తుంది. చూడండి, ఆ పల్ప్ అనేది ఫేస్కి అప్లై చేసుకుని దేనికైనా మంచి గ్లోగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక గ్లాస్లో సర్వ్ చేసుకుందాం. నెక్స్ట్ అందులోనే చూడండి, మొత్తం గ్లాసులో వేసుకున్నాను కదా, అందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకేం యాడ్ చేసి షుగర్ కూడా అన్నీ సరిపోద్ది, స్వీట్నెస్ సరిపోద్ది. మనం ఆల్రెడీ బెల్లం పౌడర్ యూజ్ చేసాం కదా, ఇంకేం యాడ్ చేయవసరం లేదు. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే క్యారెట్ జ్యూస్ రెడీ. ఓకే, కీరా జ్యూస్కి మనం కీరాని బాగా క్లీన్ చేసి పెట్టుకుంటే సరిపోద్ది. ఇంకా దాన్ని ఏం ఫీల్ చేయాల్సిన లేదు. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. చూడండి, నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. నెక్స్ట్ అందులోనే కొంచెం అల్లం ముక్క తీసుకుందాం. ఆ ఫ్లేవర్ కొందరికి నచ్చదు కదా. ఇప్పుడు అంతా కొంచెం యాడ్ చేసుకుని మిక్సీ చేసుకుని చూసాను, మొత్తం అంతా వడపోసుకుందాం. కొంచెం లైట్ పల్పులాగా ఉంటుంది కదా, అది గట్టి పిండితే కొంచెం రసం అనేది వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో సరిపోద్ది. ఇంకేం వాటర్ ఏమి యాడ్ చేయాల్సి మనం అదే గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసాం కావున ఆ వాటర్ సరిపోయిద్ది. చూడండి, ఇప్పుడు గ్లాస్లో సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కొంచెం సబ్జా సీడ్స్ అని నానపెట్టుకున్నాం కదా, అవి కూడా వేస్తాం. నెక్స్ట్ 1 స్పూన్స్ వరకు షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను స్వీట్నెస్కి. షుగర్ అయినా హనీ అయినా బెల్లమైనా ఏదైనా మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. నేను అదిగోండి 1 స్పూన్స్ వరకు సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం లైట్గా షుగర్ కలిసే విధంగా కొంచెం కలుపుకొని అందులోనే కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తాను, చల్లగా ఉండిద్ది కావున. నెక్స్ట్ అది కొంచెం కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోయిద్ది. చూడండి, 2 జ్యూసెస్ మనకు రెడీ అయింది. ఓకే, చాలా మంచిది. హెల్త్ కూడా చాలా మంచిది. సమ్మర్లో ఇటువంటి జ్యూసెస్ అన్నీ తీసుకోవడం వల్ల. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.